బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ దాడి ఇప్పట్లో ఆగేలా అనిపించడం లేదు. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోని మునుపెన్నడూ లేని రికార్డులు క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా 1000 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 ది రూల్ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 2 మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన 32 రోజుల్లోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 రికార్డును అధిగమించింది. ప్రస్తుతం 1831 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 2000 కోట్లకు పైగా వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత బాహుబలి 2 1810 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్లతో సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి బాహుబలి 2ను వెనక్కు నెట్టింది. ఈ విషయాన్ని పుష్ప టీం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ దంగల్ మాత్రమే 2000 కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్ లో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ నిలిచింది. ఇక రాజమౌళి బాహుబలి 2 మూడో స్థానానికి పరిమితమైంది. తర్వాత వరుసగా RRR 1387 కోట్లు, కన్నడ మూవీ KGF 2 1250 కోట్లు, ప్రభాస్ కల్కి 2898 AD 1153 కోట్లు, షారుఖ్ ఖాన్ జవాన్ 1148 కోట్లు, పఠాన్ 1050 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిలో టాలీవుడ్ కి చెందిన 4 సినిమాలు ఉండడం మరో విశేషం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కించిన పుష్ప 2 హిందీలో తిరుగులేని వసూలు రాబడుతోంది. ఇప్పటికే బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద 800 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే నార్త్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 100 ఏళ్ల హిందీ సినీ పరిశ్రమ చరిత్రలో కేవలం 15 రోజుల్లోనే 632 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.